నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైసీపీ క్యాడర్ని బలిపెడుతున్న జగన్ ఎలాగో చెప్తా వినండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా తనని నమ్ముకొని, తన పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ని బలిపెడతారా అని అంటే అవును అనే సమాధానం ఆ పార్టీలో గతంలో పనిచేసి ఆ పార్టీ విధి విధానాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పోకడలో నచ్చక ఆ పార్టీకి టాటా చెప్పేసి ఇప్పుడు వచ్చి న్యూట్రల్గా ఉంటున్న కొంతమంది లేదా వేరే పార్టీల్లో చేరిన కొంతమంది నాయకులైతే చెప్తున్నమాట. వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి సేఫ్ సైడ్లో ఉండడానికి ఎవరిని బలిపెట్టడానికైనా ఆయన రెడీగా ఉంటాడు, ఆయన సేఫ్ సైడ్లో ఉండడానికి ఎవరినైనా బలి చేసేస్తాడు, బకరాలను చేసేస్తాడని చెప్పేసి వాళ్ళంతా చెప్పే మాట. అయితే వాళ్ళంతా గతంలో వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు ఆ పార్టీని కాదని బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ మాట నమ్మటం ఎలాగా అని చెప్పేసి మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సచ్చీలతని నిరూపించుకునే అవకాశం అయితే ఆయనకు వచ్చింది. పార్టీ క్యాడర్ని బలిపెడతారా లేదా కేంద్రానికి ఎదురు తిరిగి నిలబడతారా అని చెప్పేసి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు ఏ విషయంలో ఆయన ఇప్పుడు పార్టీ క్యాడర్ని బలిపెడతారా లేదా కేంద్రానికి ఎదురు తిరిగి నిలబడతారా అని చెప్పేసి ప్రశ్న ఎదురైంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో దారుణంగా ఓడిపోయింది కదా, కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఆ కారణంగానే ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక భారీ విజయాన్ని అందుకునేలాగా, కూటమి ఒక భారీ విజయాన్ని అందుకునేలాగా ప్రణాళిక రచించారు. అందుకోసం జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీని కలుపుకొని కూటమిగా ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళటం వల్ల పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజు, చంద్రబాబుకున్న క్రేజు, మోదీకి ఉన్న క్రేజ్ వల్ల వాళ్ళకి 164 సీట్లు వచ్చాయి ఎన్నికల్లో. ఇది నిజంగా ఒక భారీ విజయం, ఒక విక్టరీ, హిస్టారికల్ విక్టరీ అనమాట. సో ఇలాంటి విక్టరీని ఓర్చుకోలేక వైసీపీ క్యాడర్ అంతా కూడా ఈ విక్టరీ మీద ఒక నింద వేయాలని చూసింది. అందుకు దొరికిన ఒక అవకాశం ఏంటి అని అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అనేయటం. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే కూటమికి 164 సీట్లు వచ్చాయి తప్ప అసలు కూటమికి అంత ఆదరణ లేదు, చంద్రబాబు నాయుడుకి అంత ఆదరణ లేదు, పవన్ కళ్యాణ్కి అంత ఆదరణ లేదు, అసలు రాష్ట్రంలో బీజేపీకి స్థానమే లేదు. గతంలో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. కానీ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు నిలబడితే ప్రజలు ఓట్లేశారంటే నమ్మొచ్చా అని చెప్పేసి వైసీపీ క్యాడర్ అంతా కూడా కొన్ని లాజిక్స్ తీస్తోంది. వైసీపీ క్యాడరే కాదు, వైసీపీలోని కీలక నేతలుగా ఉండే ఇదిగోండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రోజా లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇలాంటి లాజిక్స్ తీస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా ఈ లాజిక్స్ని తిప్పి కొడుతున్నారు. ఎలాగా అంటే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న డేటాతోటి. వాళ్ళు ఏమంటారు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచింది కూడా ఈవీఎంలతోనే కదా, ఆ రోజు ఎలక్షన్ జరిగింది ఈవీఎంలతోనే. మరి 2009లో కూడా రాజశేఖర రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే అప్పుడు ఎలక్షన్ కూడా జరిగింది ఈవీఎంలతోనే. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు, అప్పుడు కూడా ఎలక్షన్ జరిగింది ఈవీఎంలతోనే, బ్యాలెట్ పేపర్ ఓటింగ్లతో కాదు కదా. మరి అప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్తోనే వాళ్ళు సీఎంలు అయ్యారని ఒప్పుకుంటారా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వైసీపీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా, జనసేన పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రశ్నిస్తోంది. అయితే దీన్ని వైసీపీ ఎక్కడా కూడా ఒప్పుకోవడం లేదు, తిప్పికొడుతుంది. వాళ్ళ మొండి వాదన, వాళ్ళ ఒక అబద్ధపు ప్రచారం అనేది ఉంటుంది కదా, సో దాన్నే ఆయుధంగా మలుచుకొని సోషల్ మీడియాలో ఫైటింగ్ అయితే చేస్తుంది. మొండిగా ఫైటింగ్ అయితే చేయడం అది చాలా తేలిక కదా, మొండి వాదన చేయడం, వితండ వాదన చేయడం అనేది తేలిక. అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది వైసీపీకి. ఏంటి, కేంద్రంలో ఎన్నికల సంఘం కమిషనర్ ఉన్నారు కదా జ్ఞానేశ్వర్, ఈయన మీద ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు, అంటే పార్లమెంట్లో ఎంపీలు, రాజ్యసభలో కొంతమంది ఎంపీలు కూడా అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అభిశంసన తీర్మానం అంటారు కదా అది. సో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మరి వైసీపీ ఏం చేస్తుంది అంటే, వైసీపీ ఇప్పటి వరకు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ గెలిచాయి అంటే 164 సీట్లు వచ్చాయి, వాళ్ళకి ఎంపీ సీట్లు కూడా అన్ని వచ్చాయి అని అంటే ఖచ్చితంగా అది ఈవీఎం ట్యాంపరింగే అని అంటోంది కదా. మరి ఈవీఎం ట్యాంపరింగ్ అయినప్పుడు వీళ్లతోటి జత కలుస్తాడా జగన్మోహన్ రెడ్డి?
ఇండియా కూటమిలో కీలక నేతలుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో జత కలిసి నేను కూడా ఈ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేయిస్తాను నా ఎంపీలతోటి. రాజ్యసభలో ఉన్న ఎంపీలు, పార్లమెంట్లో ఉన్న ఎంపీలు మొత్తం అంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారు అని చెప్పేసి బహిరంగంగా చెప్పగలుగుతారా? దీనికి మేము మద్దతు ఇస్తామని చెప్పగలుగుతారా? చెప్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి సపోర్ట్గా నిలబడినట్టే. ఒకవేళ చెప్పకుండా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారు అని చెప్పేసి గతంలో చెప్పారు కదా, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారు అని చెప్పేసి చాలా నేగ్గా చెప్పారు, చాలా నాజూగ్గా చెప్పారు కదా. అలాగే చెప్తారా? ఒకవేళ అలా చెప్పారు అని అంటే గనక ఖచ్చితంగా క్యాడర్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బలిపెట్టినట్టే. ఇన్నాళ్ళు కూడా వైసీపీ క్యాడరు, వైసీపీ నాయకులు ఇలాంటి వాళ్ళు క్యాడర్ కూడా మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికి పాపం అన్యాయం జరిగిపోయింది, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా మిగిలిపోయాడు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు అని అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే అని చెప్పేసి వైసీపీ క్యాడర్ అంతా కూడా మొత్తుకుంటోంది కదా. మరి వాళ్ళందరినీ బలిపెట్టినట్టే. ఒకవేళ వ్యతిరేకంగా ఓటేస్తారా? అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారా అనంటే మరి క్యాడర్ పూర్తిగా బలైపోయినట్టే. అనుకూలంగా ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి బలైపోతారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే తిరుమల లడ్డూ వ్యవహారం ఉంది, సిబిఐ కేసులు ఉన్నాయి, అలాగే లిక్కర్ కేసులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా శాండ్, ల్యాండ్, మైనింగ్ వ్యవహారాలకి సంబంధించిన కేసులు బయటకు తీయబోతున్నారు. మరి ఈ కేసులన్నిటికీ సంబంధించి సిబిఐ విచారణ కూడా పెడితే, గతంలో ఉన్న సిబిఐ విచారణకి సంబంధించిన కేసులన్నీ కూడా ఇంకోసారి తిరగదోడితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి అందుకని అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ఒకవైపు వేలాడే కత్తి తెగదీస్తుంది జగన్మోహన్ రెడ్డి మెడకాయని, అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే ఇంకొక వైపు క్యాడర్ మెడ మీద వేలాడే కత్తి వాళ్ళ పీకని తెగకొస్తుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పూర్తిగా ఆయనైనా బలైపోవాలి లేదా క్యాడర్నైనా బలి చెయ్యాలి. గతంలో సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు, సూర్యుడు అని చెప్పేసి గతంలో మాట్లాడిన క్యాడర్ అంతా ఇప్పుడు కేంద్రాన్ని ఎదిరించి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన ఎంపీల చేత ఓటు వేయించకపోతే ఏమవుతుంది? ఆయన వీరుడు, ధీరుడు, సూర్యుడు కాకపోతాడా? ఏమైపోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. సో అందుకనే నేను వివరాలు చెప్తా వినండి అని చెప్పేసి టైటిల్లో కూడా పెట్టాను. దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారనుకుంటున్నారా, వ్యతిరేకంగా ఓటేస్తారనుకుంటున్నారా? ఇండియా కూటమి వైపు ఉంటారా లేకపోతే ఎన్డీఏ వైపు ఉంటారా? ఇండియా కూటమి వైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా క్యాడర్ దృష్టిలో హీరో అవుతాడు. మరి కేంద్రం దృష్టిలో ఏమవుతాడు? దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాడర్ని బలిపెడతాడా లేదా తను సేఫ్ సైడ్లో ఉంటాడా, లేదా తను డిఫెన్స్లోకి వెళ్ళి క్యాడర్ని సేఫ్ సైడ్లో ఉంచుతాడు అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.